అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. స్త్రీల గుణాలు భగవంతుడి నామాలే. విందామా? స్త్రీలలో కనిపించే 7 గుణాలు నా నామాలే అంటున్నాడు భగవంతుడు. దీన్ని బట్టి 7 లక్షణాలు పురుషుల్లో కన్నా స్త్రీల్లోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు, లేదా ఈ 7 లక్షణాల్లో స్త్రీల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి కావచ్చు. ఇవి స్త్రీలకు సహజ గుణాలు కూడా. స్త్రీ సృష్టిలో అందమైన దేవుడి వరం. స్త్రీ అంటేనే ప్రేమ, అనురాగం. తన జీవితకాలంలో నిర్వహించే ప్రతి పాత్రను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. 4 గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ పనిలోనైనా రాణించే ధైర్యము, సత్తా స్త్రీకి మాత్రమే ఉంటుంది. అద్భుతమైన మూర్తి స్త్రీ. స్త్రీ శక్తిని, స్త్రీల గుణగణాలను పొగుడుతూ ప్రతి వస్తువులోనూ ఒక్కొక్క నామాన్ని చెప్పి, స్త్రీల్లో మాత్రం 7 నామాలుగా నేనున్నాను అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్టత చాటుతుంది. ఏమిటా 7 నామాలంటే? 1 కీర్తి. సత్కర్మలు, దాన ధర్మాలు, పూజ పునస్కారాలు, యజ్ఞయాగాదులు మొదలైన కర్మల ద్వారా, త్యాగభావన ద్వారా కీర్తిని సంపాదించడం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించడం, ఇవి స్త్రీ సహజగుణాలు. 2 శ్రీ. శ్రీ అంటేనే సంపద. అంతేకాదు, సంపదతో పాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవడం కూడా స్త్రీ యొక్క సహజగుణమే. శ్రీ అంటే లక్ష్మి. 3 వాక్కు. వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటము, చల్లగా, తీయగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే. 4 స్మృతి. జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని మర్చిపోకుండా ఉండటము, సందర్భాన్ని తగినట్లుగా జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటము స్మృతి. ఇది భగవంతుని విభూతియే. మేధ. ధారణా శక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకునే శక్తి. జ్ఞాన విషయాలు తత్వ విచారణ చేయడానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికము. ఇది కూడా భగవంతుని విభూతియే. 6 ధృతి. ధర్మకార్యాల్లో, దైవ కార్యాల్లో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనడము, మోక్ష సిద్ధి కొరకు పట్టుదల, ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలము, ఇది కూడా స్త్రీల్లోనూ అధికమే. క్షమ. అత్తమామలను ఆదరించడంలోనూ, భర్తకు అనుకూలంగా నడుచుకోవడంలోనూ, పిల్లల పోషణకు భావలు, మరుదులు, తోడుకోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించడంలోనూ ఎంతో ఓర్పు ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే. ఇవన్నీ స్త్రీల్లో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి. దీంట్లో విశేషార్థం ఏంటంటే, భగవత్ కార్యాల్లో లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవద్ నామాలే. జై శ్రీమన్నారాయణ.